యేసుక్రీస్తుతో కూడా మనం సంపూర్ణముగా సహవాసంలో ఉంటే దేనికి భయపడం. మన ధైర్యము ప్రభు అయిన యేసుక్రీస్తే. పరిశుద్ధాత్ముడు మనల్ని ధైర్యపరుస్తాడు. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటానికైనా, సమస్యలు వచ్చినప్పుడు ప్రవర్తించడానికి కూడా, ఆ సమస్యలను ధీటుగా ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు ధైర్యాన్ని ఇస్తాడు. మన ధైర్యం ఏమంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా మనకు దొరుకుతుంది. మన మనవి ఆలకిస్తాడు. ఒక మనిషిని దేవుడు ధైర్యపరిస్తే ఏ శక్తులు అతన్ని భయపెట్టలేవు. దేనికి ఆ వ్యక్తి భయపడాల్సిన అవసరం ఉండదు. మనస్సాక్షి విరోధముగా తను ఏ పనికి మాలిన పని చేయడు. ఎందుకనగా తన ధైర్యము సృష్టికర్త అయిన దేవుడే. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనములో, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించు ననునదియే. ఆయన వలన కలిగిన మన ధైర్యం, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కూడా ఆయన మన మనవి ఆలకిస్తాడు. ఈ రోమా గవర్నర్ పొంటియస్ పైలాట్ పిరికివానిగా నాకెందుకు వచ్చే గొడవ అనేసి మనస్సాక్షికి విరోధముగా ప్రజలను సంతోషపెట్టడానికి మనస్సు కలిగి దొంగను విడుదల చేశాడు. నీతిమంతుడు మంచివాడిని కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించినాడు. మన పిరికితనము మంచివారు నీతిమంతులకి శిక్షకు గురి చేస్తుంది. పిరికితనముగా ఎక్కడ కూడా ప్రవర్తించకూడదు. చేసేది తప్పు అని తెలిసి కూడా దాన్నే చేయకూడదు. సాక్ష్యం ఇవ్వటంలో కూడా, ఒప్పుకొనటంలో కూడా పిరికితనము పనికిరాదు. పొంటియస్ పైలాట్ రోమా గవర్నర్ దగ్గర మన ప్రభు అయిన యేసుక్రీస్తు ధైర్యముగా సాక్ష్యం ఇచ్చినాడు. నువ్వు దేవుని కుమారుడవా, నీవన్నట్టే. యూదుల రాజువా, నీవన్నట్టే. తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో 13వ వచనంలో, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుట
అలాగే పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకుని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చినాడు. నువ్వు ఎవరు అంటే సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాను అన్నాడు. యూదుల రాజువా అంటే నీవన్నట్టే అన్నాడు. పెద్దగా అక్కడ ఆయన మాట్లాడలేదు, మరీ అవసరమైతేనే మాట్లాడాడు. ఈయన పెద్దగా మాట్లాడలేనందుకు పొంతి పిలాతు ఆశ్చర్యపడ్డాడు. నీ మౌనము నన్ను ఇబ్బంది పెడుతుందయ్యా, నిన్ను విడుదల చేయడానికైనా సిలువ వేయడానికైనా నాకు అధికారం లేదా? నువ్వు మాట్లాడవేంది అని అడిగాడు. దానికి ప్రభు అన్నాడు, పైనుండి నీకు నా మీద అధికారం ఇవ్వబడి ఉంటేనే గాని నీకు ఎటువంటి అధికారము ఉండదు అన్నాడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు తను ఏమై ఉన్నాడో ధైర్యముగా సాక్ష్యం ఇచ్చాడు. తల్లిదండ్రుల పిరికితనం వలన పిల్లలు ఇబ్బంది పడతారు. వారి మనస్సాక్షి దెబ్బతింటది. పొట్టకూటి కోసము మనస్సాక్షికి విరోధముగా జీవించే వాళ్ళు ఉన్నారు, తాత్కాలికమైన అవసరతల కొరకు. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై చూడండి, దుష్టుడైన హామానుకు సాగిలపడలేదు. నేను యూదుడనయ్యా, సృష్టికర్త అయిన దేవుని ఎదుట మాత్రమే సాగిలపడతాను, ఆ పని చేయజాలను అన్నాడు. చేయనంటే చేయను అన్నాడు. భయపెట్టారు, హెచ్చరించారు, మరణ శాసనాన్ని పుట్టించాడు. మొర్దెకై పిరికితనముగా ప్రవర్తించలేదు, మనస్సాక్షికి విరోధముగా ఆ దుష్టుని పాదాల మీద పడలేదు. మగసిరిగా కన్నీటితో ఉపవాసాలుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. మరణశాసనము పుట్టించిన వాని మీదికే అది తిరిగి వెళ్ళింది. వాడిని, వాని వంశాన్ని, వాడికి సహకరించిన 75,000 మందిని అదే రోజున సంహరించారు. వాడొక్కడి వలన 75,000 మంది అదే ముహూర్తానికి సంహరింపబడ్డారు. మన సాక్ష్యము ఎక్కడైనా ధైర్యముగా మనం జీవించాలి. దేవుని వాక్యమును మనం గైకొనడానికి అపవాది పలు రకాలుగా మనలను వెనకడుగు వేయడానికి
భయపెడతాడు. అయినా పిరికితనముగా ప్రవర్తించకూడదు. ఏం చేస్తాం అనకూడదు. ప్రార్థన చేయుట వలన, ప్రభువు వైపు చూచుట వలన పిరికితనము పోతుంది. దేవుని వాక్యాన్ని అనుసరించడానికి ధైర్యం వస్తుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో, అయినను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును ఎక్కువగా అపేక్షించినారు. వారికి దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పు ఎక్కువైంది. తాత్కాలికమైన మెప్పును వారు కోరుకున్నారు. కనబడే మనుష్యుల యొక్క మెప్పును వారు కోరారు. వారొక పిరికి పందలు. చూడ్డానికి అధికారులే, చదువుకున్నారే కానీ సమాజంలో గౌరవం ఉంది కానీ దేవుడి దగ్గర వారికి విలువ లేదు. దేవుణ్ణి సంతోషపరచాలనే పద్ధతి వారికి లేదు. వారొక పిరికి వారు. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే, బాగా చదివిన వాళ్ళే సృష్టికర్త అయిన దేవుణ్ణి ఎరుగక పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు. చదువుకున్న వాళ్ళే ఎక్కువ మత్తు మందులకు, దుర్వ్యసనాలకు లోనై శరీరాన్ని పాడు చేసుకుంటుంటారు. మొరటి వాళ్ళకే భయపడుతుంటారు ఏదైనా చేయాలన్నా కూడా. మోటు మనుషులే అమాయకంగా, యథార్థవంతులుగా జీవిస్తుంటారు. ఏదైనా చేయాలంటే వారు భయపడతారు. అమ్మో, అలా చేస్తే నేను ఇబ్బంది పడతాను, అలా చేయకూడదు, దేవుడు కోపగిస్తాడు నా ఎడల అని భయపడుతుంటారు. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తాడు, ఏం కాదులే అని పాపానికి వాళ్ళు చోటు కల్పిస్తారు. వాళ్ళకు లోక సంబంధమైన చదువు, జ్ఞానం ఉంది కానీ దైవ జ్ఞానం వారికి లేదు. ప్రియమైన సహోదరులారా, ఆ రోజుల్లో అధికారులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచినారు కానీ సమాజంలో నుండి వెలివేయబడతామేమోనని పరిసయ్యులకు భయపడ్డారు. అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 22వ వచనంలో, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకంటే ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకుంటే వానిని సమాజ మందిరంలో నుండి వెలివేస్తామని మత పెద్దలు అంతకు మునిపే నిర్ణయించుకొని ఉన్నారు. కాబట్టి ఎందుకు వచ్చే గొడవ? మా వాణ్ణి యేసు ప్రభువే బాగు చేశాడని చెప్తే కులంలో మాకు విలువ ఉండదు, కుల సంఘాల్లో మాకు సభ్యత్వం ఉండదు అని
నమ్ముకున్న వాళ్ళు కూడా వెనకాల తోకలు పెట్టుకుంటారు, వాళ్ళ కులం పేరు పెట్టుకుంటారు. కుల సంఘాలలో వారు సభ్యులుగా యుక్తిగా కడుపు వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఏమంటే వెలివేయబెడతామేమోనని. క్రీస్తు రక్తంలో కడగబడిన గుంపులో, సమూహంలో, పరిశుద్ధ సమాజంలో కుల ప్రస్తావన అనేదాన్ని ఎక్కడ బయటికి రానివ్వకూడదు. అది ఒక గజ్జి లాంటిది. గజ్జి ఉన్నవాడు ఎక్కడైనా బరుకుతుంటాడు. బరకుకోకపోతే వాడికి ఆ విషయంలో ఉపశమనం కలగదు. బస్టాండ్లో అయినా బరుకుతాడు, ప్రార్థనలో పాట పాడుతూ బరుక్కుంటుంటాడు, వాక్యం చెబుతూ బరుకుతాడు. బరక్కపోతే మనిషి అల్లాడిపోతుంటాడు. బరుక్కుంటేనే తనకు కొంత ఊరటగా ఉంటుంది. ఈ కులగజ్జి పట్టిన వాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళకు బరుక్కుంటుంటారు. సేవకుడిని కూడా మనోడే, మనదే కులం. కులంలో రక్షణ లేదు, క్రీస్తులో రక్షణ ఉంది. వివాహాల్లో కూడా కులాల వారిని ఎన్నుకుంటుంటారు. ఏమంటే సమాజంలో వెలివేయబడతాం. చెడ్డ పేరు, చిన్నతనం వస్తుంది. చిన్నతనం నామోషిగా ఉంటుంది. కొంతమంది స్త్రీలు మందిరానికి రావడానికి కూడా బైబిలు కొంగుచాటును పెట్టుకొని కూరగాయలు పోయినట్టు ఒక బ్యాగ్ ఒకటి కట్టెల బ్యాగ్ తగిలించుకొని వస్తుంటారు పట్టుకొని. చూసేవాళ్ళు కూరగాయలకు పోతుందేమో అమ్మాయి అనుకుంటారు. అంటే బైబిల్ వారు పట్టుకొని రావడానికి కూడా వాళ్ళకు పిరికితనం. ఎక్కడ ఈమె మతంలో దిగింది అని ఆ ప్రజలు వెర్రిగా మాట్లాడతారో. ఎందుకు వచ్చే గొడవ? దాచిపెట్టుకొని పోతే బాగుంటుంది అనుకొని బైబిల్ని దాచిపెట్టుకుంటుంటారు. కొందరు ఇళ్ళల్లోకి వెళ్తే బైబిళ్ళు ఎక్కడో దాగి ఉంటాయి. వాళ్ళ పిల్లవాళ్ళు సినిమా వాళ్ళ బొమ్మలు, వాళ్ళకి సగమే ఉంటాయి బట్టలు. ఆ బొమ్మల్ని టీవీల దగ్గర పెట్టింటారు, వాకిట్లకు గరిపించింటారు. దిగంబర బొమ్మలేమో అందరికీ కనబడేటట్లు కనిపించుకుంటారు. వాక్య సంబంధమైన అవి క్యాలెండర్ కానీ ఎక్కడో మరుగైన స్థలాల్లో దాచిపెట్టింటారు. ఎంతకాలము అలా పిరికివారిగా బతుకుతారు? దీపము వెలిగించి మంచము కింద కానీ కొంచెం క్రింద కానీ పెట్టరు. దీపం వెలిగించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వెలుగు ఇవ్వడానికి దీపస్తంభం మీదనే పెడతారు కానీ బాత్రూంలో పెట్టి హాల్లో చీకట్లో ఉండరు. యేసుక్రీస్తును మనం బహాటముగా ఒప్పుకొనకపోతే చీకట్లో ఉన్నట్లే ఉంటుంది.
కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. దీపాన్ని అందరికీ వెలిగివ్వడానికి ఎత్తైన స్థలాలలో ఉంచుతారు. ఈ గుడ్డివాడు బాగుపడ్డాడు. ప్రభువు అతన్ని కనులు తెరిచాడు. దానికి ఆ మత పెద్దలు పంచాయతీ పెట్టారు. ఆడు బాగుపడితే వీళ్ళకేమి తీట? అరే బాగుపడ్డాడు అని సంతోషం వారికి లేదు కానీ దానికి వారు పంచాయతీ పెట్టారు. ఎన్నిసార్లు అడుగుతారు? ఆ బాగుపడ్డ వాడికి, చూపు వచ్చిన వాడికే విసుగొచ్చి, ఎందుకురా బాబులారా, బాగుపడ్డది నేను, బాగు చేసింది ఆయన, మధ్యలో మీకు తేట దేనికి? పొద్దునుండి ఒకటే గోక్కుంటున్నారు. మీకొచ్చిన ఇబ్బంది ఏంటి? నాకు అర్థం కాలే అంటాడు. నా కన్నులు ఆయన తెరిచినాడు. పొద్దునుండి చెప్తున్నాను కదా, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతారేంటి? మీరు ఆయన శిష్యులు ఏమైనా అవుతారా అంటే వాళ్ళు అంటారు, పోరా, నీవే వాని శిష్యుడు, మేము మోషే శిష్యులు. దేవుడు మోషేతో మాట్లాడినాడని ఎరుగుదుము గాని వీడు ఎక్కడ నుండి వచ్చినో ఎరుగము అని చెప్పి కళ్ళు వచ్చిన అతనిని దూషించినారు. అతను అన్నాడు, ఆయన ఎక్కడ నుండి వచ్చినాడో మీరు ఎరుగకపోవుట మీ కర్మ. నాకది విచిత్రంగా ఉంది. ఏది ఏమైనా ఆయన నా కన్నులు తెరచినాడు. మీరు ఆయన్ని పాపి అంటున్నారు. దేవుడు పాపుల మనవి ఆలకింపడు. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకిస్తాడు. ఆయన పాపి అయితే నా కన్నులు ఆయన ఎలా తెరుస్తాడు? ఆయన దేవునికి ఇష్టమైనవాడు, దేవుని చిత్తాన్ని జరిగించేవాడాయన. ఆయన చెప్పిన ప్రకారము నాకు జరిగింది. నా కన్నులు తెరవబడ్డాయి. పుట్టినది మొదలుకొని, మరి లోకం పుట్టింది మొదలుకొని పుట్టుగుడ్డివాడు బాగుపడ్డట్టు ఎక్కడ కూడా చరిత్రలో లేదు. ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాకపోతే ఎవరికీ మేలు చేయలేడు. వాళ్ళన్నారు, నోరు ముయ్యరా, మాకు దేవుడి పట్టణంలో గడ్డాలు నడిచాయి, తలంతా నడిచింది. ఎంత అనుభవం ఉందనుకున్నావు? మాకు మా సర్వీస్ అంత మైన కూడా లేదు. నీ వయస్సు కేవలము నీవు పాపివై పుట్టినవాడవు. నీవు మాకు బోధిస్తున్నావా అని చెప్పి బాగుపడ్డ ఆ యవనస్తుని వారు వెలివేశారు. ఇతని తల్లిదండ్రులు వెలివేయబడతామేమో అని భయపడి పిరికివారిగా, మాకు తెలియదు బాబు, వాడు గుడ్డివాడిగా పుట్టినాడు, వాడు మా పిల్లోడే, కానీ
వాడు ఎలా బాగుపడ్డాడో మాకు తెలియదు. వాళ్ళు ఎందుకు తప్పించుకుంటున్నారు? ఆయన క్రీస్తు అని ఒప్పుకుంటే వాళ్ళని సమాజంలో నుండి వెలివేస్తారంట. కులములో నుండి వెలివేస్తారు. కుల సంఘాల్లో నుండి వెలివేస్తారు. వాళ్ళకి కుల సభ్యత్వం ఉండదు. మంచిదే కదా, గజ్జిపోతే బరుక్కోకుండా ఉంటారు. దేవుడు ఒకవేళ మనం పుట్టిన కులాలలో ఉన్న వ్యక్తిని మనకు తోడు చేస్తే, వివాహం చేస్తే మంచిదే కానీ మనకు మనముగా కులగజ్జితో ఉండకూడదు. ప్రభువా, మీ చిత్తం, నాకు వివాహం చేయాలని మీ చిత్తమైతే మీరు నిర్ణయించిన వ్యక్తిని నేను కోరుకుంటాను. మీరు చెప్పిన ప్రకారం చేస్తానని దేవుని చిత్తానికి లోబడాలి. అలా చేయకపోతే సంవత్సరాలు గడిచిపోతుంటాయి కానీ భార్య మేలు భర్త తోడు అనేది దొరకదు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవుని చిత్తానికి సంపూర్ణముగా సమర్పించుకోవాలి. నా మటుకు నేను ఒక విలువ కలిగిన కుటుంబ సాంప్రదాయంలో పెరిగి నాగరికత కలిగిన బంధువుల మధ్య చదువుకుని ఉద్యోగాలు చేస్తూ మంచి స్కాలర్గా ఉన్న వాళ్ళ మధ్యలోనే ప్రభుతో నేను తీర్మానం చేశాను. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు. ఊరంతా ఏకమై మన మీదికి వచ్చి మనలను నడి బజారులో ఎగతాళి చేసిన, అవమానపరచిన ప్రభువు వైపు మనం చూసినప్పుడు ఆ గుండెలో ఉన్న సమాధానానికి ఏది సాటి రాదు. ఆ శాంతి వేరు, ఆ సమాధానం వేరు. వెక్కి వెక్కి ఏడ్పు వచ్చినా, వెక్కిరింతల పాలైనా, నా పక్షమున ఉన్నవాడా, అమ్మా నాన్న దూరమైనా, ఆప్తులే వెలివేసినా, నా అమ్మ నాన్న నీవే యేసయ్యా, నా అమ్మ నాన్న నీవే యేసయ్యా, కానెన్నడు నీననాదను, అయ్య కానెన్నడు నీననాదను, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కానెన్నడు నీననాదను. నా తల్లిదండ్రులు ఒకవేళ నన్ను వెలివేసిన,
ప్రభు నన్ను చేరదీయును అని 27వ కీర్తనలో మనం చూడగలం. ప్రభు నన్ను చేరదీయును అనే మాట ప్రభు నన్ను దత్తు తీసుకుంటాడని ఉంది. అడాప్టెడ్. తల్లిదండ్రులు త్రోసివేసిన ప్రభు మనలను దత్తు తీసుకుంటాడు. కడుపును పుట్టిన పిల్లలకు ఎటువంటి స్వాస్థ్యము ఉందో, అధికారం ఉందో, దత్తు తీసుకున్న వాళ్ళకు కూడా అదే అధికారం ఉంటుంది. మనము దేవుణ్ణి తండ్రి, నాయన, అబ్బా అని దత్తపుత్రాత్మను పొందినాము. ఇప్పుడు సృష్టికర్త అయిన దేవుడు మన తండ్రి. లోకంలో తోడబుట్టిన వారు, బంధువులు, తల్లిదండ్రులు మనలను ఒకవేళ అసహించుకున్న, నిందించిన వారి మాట వినలేదని దేవుడు మనలను దత్తు తీసుకుంటాడు. దత్తపుత్రాత్మను మనమే కుమ్మరించినాడు. మనం దత్తపుత్రులం. ప్రియమైన పిల్లలుగా ఆయన మనలను ముద్రించినాడు. ఆ తల్లిదండ్రులు వెలివేయబడతామేమని సమాజంలో నుండి క్రీస్తును ధైర్యముగా ఒప్పుకొనక వారు తప్పించుకుంటున్నారు. వాణ్ణే అడగండి అంటున్నారు. పరిసయ్యులు బాగుపడ్డ ఆ వ్యక్తిని వెలివేసినారని ఆయన విని వాణ్ణి కనుగొని ఆయన చేరదీసినాడు. ప్రియమైన సహోదరులారా, పిరికితనం అనేది ఎక్కడ మనలో అది కనబడకూడదు. పిరికితనం అనేది మన సరిహద్దులో ఉన్న వారిని బాధపరుస్తుంది. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. ధైర్యముగా సాక్ష్యమిచ్చే ఆత్మను ఇచ్చినాడు. మనస్సాక్షికి విరోధముగా క్రియలు చేయకూడదు. మనస్సాక్షిని బట్టి మనము క్రీస్తును మహిమపరచాలి. ఈ పొంతి పిలాతు జనసమూహాన్ని సంతోషపెట్టడానికి మనస్సు గలవాడై దొంగను విడుదల చేసి యేసుక్రీస్తును కొరడాలతో కొట్టించి సిలువ వేయడానికి అప్పగించినాడు. మార్కు సువార్త 15వ అధ్యాయము 16వ వచనంలో, అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరము లోపలికి తీసుకుని పోయి సైనికులనందరినీ సమకూర్చుకునిన తరువాత ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి, యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టి ఆయన మీద ఉమ్మివేసి మోకాళ్ళూని ఆయనకు నమస్కారము చేసిరి. వారు ఆయనను అపహసించిన తరువాత ఆయన మీద ఉన్న
ఊదా రంగు వస్త్రము తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను సిలువ వేయటానికి తీసుకొని పోయిరి. ప్రేతోర్యమనే సభామందిరములో సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయన యూద రాజు అని వారు, రాజు కదా మరి రాజుకి ఊదా రంగు వస్త్రాలు ధరిస్తారు. ఊదా రంగు వస్త్రాలు, ఎరుపు వర్ణము కలిగిన వస్త్రాలను రాజులకి గుర్తుగా ఆ డ్రెస్సు వేస్తారు. ఎస్తేరు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో రాజు అంతఃపురంలో ఊదా రంగును కలిసిన తెరలు వేలాడుచుండెను. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో మొర్దెకై ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిశనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకుని వాడై రాజు సముఖము నుండి ఊరేగింపుగా బయలుదేరినాడు. అందు నిమిత్తము సూషను పట్టణము ఆనందించి సంతోషముందెను. ఊదా వర్ణము కలిగిన వస్త్రములు రాజవస్త్రాలు. సైనికులు ఆయనకి, ఇతను రాజు కదా, యూదుల రాజు కదా, మరి రాజుగారికి ఎట్లా వస్త్రాలు ఉండాలి అని ఆయనకు ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించారు. దానియేలు పలుమార్లు ఊదా రంగు వస్త్రాన్ని రాజుల చేతనే ధరింపచేయబడ్డాడు. దీని భావమును నాకు తెలియజెప్పు వాడెవడో వాడు ఊదా రంగు వస్త్రము కట్టుకొని తన మెడను సువర్ణమయమైన కంఠభూషణము ధరింపబడిన వాడై రాజ్యములో 3వ అధిపతిగా ఏలును అని దానియేలు 5:7లో రాయబడి ఉంది. ఊదా రంగు వస్త్రము. 5వ అధ్యాయము దానియేలు 16వ వచనములో తెలియచెప్పుట నీకు శక్యమైన ఎడల నీవు ఊదా రంగు వస్త్రము కట్టుకుని మెడను సువర్ణ కంఠభూషణం ధరించుకుని రాజ్యములో 3వ అధిపతిగా ఏలుదువు అన్నాడు బెల్షస్సరు. 5వ అధ్యాయము 28వ వచనంలో బెల్షస్సరు ఆజ్ఞేయగా వారు దానియేలునకు ఊదా రంగు వస్త్రము తొడిగించి అదే పద్ధతిని సైనికులు రాజవస్త్రాలు ఇతనికి ధరింపజేయాలి కదా అని ఆయనకు ఊదా రంగు వస్త్రాన్ని తొడిగించినారు. కిరీటం ఉండాలి కదా అని ఆయనకు ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. మనకు కిరీటాలు ఇవ్వడానికి యేసు ప్రభు ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. అతిశయ కిరీటము, జీవ కిరీటము, నీతి కిరీటము, అపరంజి కిరీటము, దేవుని అభిషేకం అనే కిరీటము, అక్షయ కిరీటము, చాలా కిరీటాలు ఉన్నాయి. మహిమ, వాడబారని మహిమా కిరీటం,
మనకేమో శ్రేష్టమైన కిరీటాలు, ప్రభువుకేమో ముళ్ళ కిరీటము. ఆయన యూదుల రాజు కదా, మరి ఆయనకి ఎట్లా ఉండాలో, మనం ఎట్లా ఆయనకు గౌరవించాలని ఆ ప్రజలు, ముఖ్యంగా సైనికులు, ఆయనని ఎగతాళి చేయడానికి తీర్మానించారు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు, తల మీద. ఆయన శరీరాన్ని వారు బాధపరిచారు. చేతిలో కర్ర ఉండాలి కదా, రాజదండం అని ఆయన చేతిలో కర్ర పెట్టారు. సాగిలపడండ్రా మొక్కండ్రా రాజుకుని ఆయన ఎదుట మోకాలుని ఆయనకు నమస్కారం చేసినారు, ముఖం మీద ఉమ్మి వేసినారు. పాపములో జీవిస్తూ ప్రభు సన్నిధిలో మోకరించేవారు ఆయన మీద ఉమ్మి వేస్తున్నారు, ఆయనని అవమానపరచుచున్నారు. వీరు కూడా మోకాళ్ళు ఉన్నారు ఆయన దగ్గర, కానీ వారు ఆయనకి అవమానాన్ని కలగజేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు ఆయన్ని. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదా రంగు వస్త్రం తీసివేసి తిరిగి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి సిలువ వేయటానికి తీసుకుని వెళ్ళారు. చూడండి, ప్రజలు మన గురించి ఏమి మాట్లాడి అవమానపరుస్తారో భవిష్యత్తులో మనం అదే అవుతాం. వారు అవమానపరిచినట్లుగా ఉంది కానీ ఆయన శాశ్వతమైన రాజు, నిత్యము ఆయన సింహాసనాసీనుడు. ఆయన సదాకాలం ఉండే మహిమ కలిగిన రాజు. మా రాజు పరిశుద్ధ దేవునివాడు, మహిమగల రాజు ఆయన. మనుషులు ఎన్నుకోవాల్సిన అవసరం లేదు ఆయన్ని. ప్రభు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్.